ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? ఉదయకాల సమయం లేచారా? ప్రార్థించుకున్నారా? ప్రార్థన చేయండి. మన కుటుంబాల కోసం, పిల్లల కోసం, అందరి కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉంటే రక్షణ పొందుకోండి. ఇంత గొప్ప రక్షణ తీసుకోకుండా మరి నిర్లక్ష్యం చేయకండి. పరలోకంలో మనకు గొప్ప స్థానం దేవుడు ఉంచిపెట్టి ఉన్నాడు. కాబట్టి రక్షణ లేని వారందరూ కూడా దయచేసి రక్షణ పొందుకోండి. మీ ఆత్మక రక్షణ కలగాలని ఎంతో ప్రార్థన చేస్తున్నాం. రక్షణ పొందుకున్న వారు రక్షణ లేని వారి కోసం ప్రార్థించండి. మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 29వ వచనం. హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 29వ వచనంలో, మరియు వారు ఇక దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను అనుజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరిచేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరిచేదను అంటున్నాడు అనమాట. వారు దేశములో కరువు కలిగి నశించిపోకుండా అనుజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండా వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరిచేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అన్ని జనుల మధ్యలో వారికి అవమానం కలగకుండా, వారికి ఎవరంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రజలండి, దేవుని ప్రార్థించేవారు. అన్ని జనుల మధ్యలో వారికి అవమానం కలగకుండా దేవుడు చూడండి వారి ప్రఖ్యాతికి చూడండి అవమానం కలగకుండా, అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై, వారి ఖ్యాతి కొరకై, మంచి పేరు కొరకై దేవుడు ఒక తోట వారి కొరకు చూడండి, ఒక తోట వారి కొరకు ఏర్పరిచి చూడండి, వారి కొరకు ఒకటి నేను ఏర్పరిచేదని అంటున్నాడు అనమాట. తోట అనగా మనకి ఏం జ్ఞాపకం వస్తుంది చెప్పండి? ఏదైనా తోట. ఏదైనా తోటలో వాళ్ళని ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాడు. ఆ యొక్క ఆశీర్వాదాన్ని అవ్వాదములు కోల్పోయారు. ఈరోజు దేవుడు మనకి ప్రఖ్యాతి కొరకై దేవుడు మనకు తోట ఒకటి ఏర్పరిచి ఉన్నాడు. అంటే శ్రేష్టమైన ఆశీర్వాదం, మంచి ఆశీర్వాదం మన కొరకు ఈరోజు ఆయన దేవుడు ఏర్పరిచినాడు అంట. ఎందుకంటే అనుజనులు చూసి, మీ దేవుడు మీకు ఏం చేయలేదా? మీ దేవుడు గొప్పవాడు కదా, ఎందుకు ఇంకా మీరు అప్పుల్లో ఉన్నారు? ఎందుకు మీరు ఎప్పుడు మౌనంగా ఉంటారు, బాధలో ఉన్నారు? మీ దేవుడు మంచి దేవుడు చేయలేదు, మీ దేవుడు మంచి దేవుడు కదా, అడిగితే అన్ని ఇచ్చేవాడు కదా అంటారు కదా. వారి మధ్యలో మనకి అవమానం కలగకుండా చూడండి, వారి మధ్యలో మనకి వారి దేశంలో కరువు కలిగి నశించిపోకుండా దేవుడు వారికి వారి ప్రఖ్యాతి కొరకై, మంచి ప్రఖ్యాతి అంటే ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు, పేరు ప్రతిష్టలు పొందిన వారుగా ఉండాలని దేవుడు మన కొరకు ఒక తోట ఏర్పరిచాడు. అది దేవుడు మన కొరకు ఒక మంచి ఆశీర్వాదం దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఇది హల్లెలూయా. ఈ వాగ్దానం వ్యక్తి ప్రార్థిస్తుండగా దేవుడు మన జీవితంలో ఒక మంచి ఆశీర్వాదం దేవుడు కలుగు చేయను గాక. హల్లెలూయా. మన కొరకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం చూడండి, మంచి ఆశీర్వాదము దేవుడు మన కొరకు, ఆ తోటని ఆశీర్వాదాన్ని దేవుడు మన కొరకు ఈరోజు ఏర్పరిచి ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు ఈరోజు ఆ వాగ్దానం మీద ప్రార్థిస్తుండగా నువ్వు ఈరోజు మంచి ఆశీర్వాదం పొందుకోబోతున్నావు. తోటని ఆశీర్వాదం నువ్వు పొందుకోబోతున్నావు అనమాట. తోటలో ఆశీర్వాదకరంగా వాళ్ళని దేవుడు సృష్టించి వాళ్ళని ఆశీర్వాదకరంగా ఆశీర్వదించి పెట్టాడు. వాళ్ళు ఆశీర్వాదాన్ని కారకులు కాకుండా పాపం చేసి బయట వేయబడ్డారు. ఈరోజు మనము ఆశీర్వాదాల కారకులు. మనం దాని నుంచి మరి కాలుతో తనుక్కొని ఆశీర్వాదం బయటికి వెళ్ళిపోకూడదు. ఎప్పుడు కూడా దేవుని అంగీకరించి ప్రార్థించాలి. ప్రభువా, మమ్మల్ని, మా పిల్లల్ని, మా కుటుంబాన్ని ఆశీర్వదించు తండ్రి. మా కొరకు నువ్వు తోట ఏర్పరిచి ఉన్నావు. తోట అనగా ఆశీర్వాదం, ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం, శ్రేష్టమైన ఫలితాలు దేవుడు మన కుటుంబంలో ఈరోజు ఇవ్వబోతున్నాడు, కుమ్మరించబోతున్నాడు దేవుడు. మరి వాగ్దానం కోసం ఎదురు చూద్దామా? ప్రార్థన చేద్దామా? దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానం మరి ఈరోజు నెరవేర్చబోతున్నాడు. ఆశీర్వాదమైన తోటను దేవుడు మన కొరకు ఏర్పరచబోతున్నాడు. దేవుడు ఆయన ఏర్పరిచి ఉన్నాడు అని చెప్తుంది అనమాట. ఏర్పరచదును అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నానని ఇశ్రాయేలు అందరూ కూడా తాము నా జనులై ఉన్నారని వారు తెలుసుకుందురు. హల్లెలూయా. అప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు ప్రజలు అక్కం పక్కన వారందరూ కూడా నిజంగా దేవుడు వారికి తోడై ఉన్నారని తెలుసుకుంటారంటండి. ఈ వాగ్దానం మీద మనం ప్రార్థించాలి. మనం ఆశీర్వాదకరంగా ఉంటే అందరూ తెలుసుకోవాలి. మన ఆశీర్వాదం ఇతరులకు కనపడాలి.
ఈరోజు మనకి ఆశీర్వాదమైన తోట మన కొరకు ఏర్పరచేదను అన్నాడు దేవుడు. మన కొరకు ఈరోజు మంచి ఆశీర్వాదం ఏర్పరచబోతున్నాడు దేవుడు. శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు మన కొరకు ఏర్పరచబోతున్నాడు. ఇంకా ఎవరైనా రక్షణ ఇవ్వాలంటే దయచేసి రక్షణ తీసుకోండి, రక్షణ పొందుకోండి. మీ ఆత్మకులకి, మీ కుటుంబాలకి రక్షణ కలిగితే అన్నిటికన్నా శ్రేష్టమైనదండి అది కోల్పోవద్దు. దయచేసి ఎవరైనా రక్షణ పొందుకోండి. ప్రతి ఒక్కరు కూడా, దేవుని బిడ్డలు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆత్మకు రక్షణ కావాలని ప్రభువుని ప్రార్థించండి. మీ ఆత్మకు దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నామయ్యా. అద్భుతకరుడు, ఆలోచనకర్తమైన యేసయ్యా, ఈ రోజు నాయన ఈ వాగ్దానం ఎత్తి మేము ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చమని యేసయ్యా అడుగుచున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో వాగ్దానం నాయన ప్రత్యేకమైన తోట మా కొరకు ఏర్పరిచింది అన్నావు తండ్రి. ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నింపండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని, నిరుపేదల స్వామి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చేయండి, ప్రత్యేకమైన ఉద్యోగం తెచ్చేయండి. వివాహం కాని వారికి ప్రత్యేకమైన వివాహ సంబంధం సమకూర్చండి. గర్భం లేని వారికి ప్రత్యేకమైన గర్భం అనుగ్రహించి సహాయం చేయండి. మంచి కుమార్తెను అనుగ్రహించండి. రోగములతో వారిని ముట్టి స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీ ముట్టి సుఖప్రసవాన్ని అనుగ్రహించండి. మీ వాక్కును పంపించి స్వస్థపరచండి రోగులందరినీ. కుటుంబాల సమాధానం ఐక్యత తెచ్చేయండి తండ్రి. ప్రభా, వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకున్న వారి జీవితాల్లో ఆయన ప్రభా మీరు తోడు నీడకుండా సహాయం చేయండి. మన యొక్క నూతన దినాన్ని అనుగ్రహించండి, కృప చూపించండి ప్రభా. మరి ఐక్యత కలిగి కుటుంబాల్లో, భార్య భర్త మధ్యలో సమాధానం, అత్తగొడల మధ్యలో సమాధానం అనుగ్రహించండి, కృప చూపించండి. సంఘంలో సేవకుల మధ్యలో మరి సమాధానం కలుగును కాక తండ్రి. ప్రతి ఒక్క సంఘాన్ని, సేవకులందరూ కూడా ఆశీర్వించమని, కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.